యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ యువత సత్తా చాటారు. జనగాం జిల్లాకు చెందిన మెరుగు కౌశిక్ ఫస్ట్ అటెంప్ట్లోనే 82వ ర్యాంక్ సాధించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కౌశిక్ ఫస్ట్ అటెంప్ట్లో మంచి ర్యాంక్ సాధించడం పట్ల పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెన్షన్ లేకుండా పట్టుదలతో ఉంటే సివిల్స్లో ర్యాంకు సులభంగా సాధించవచ్చు అంటున్న కౌశిక్తో మా రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాలు విడుదలైనాయి. తెలుగువారు ముఖ్యంగా ఈ ర్యాంకులలో సత్తా చాటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ర్యాంకర్స్ ఉన్నారు. మేడం నమస్తే, ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? నాకు 887 ర్యాంక్ వచ్చిందండి అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దిస్ టైం. అంటే ఏం చేస్తారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యారు, ఎలా ఉంది? మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అండ్ దిస్ ఇస్ మై 4th అటెంప్ట్. నేను 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. ఎక్కడ తీసుకున్నారు కోచింగ్? నేను కోచింగ్ వచ్చి మల్టిపుల్ ప్లేసెస్, అంటే ఫస్ట్ బైజూస్ టాబ్లెట్ కోచింగ్ స్టార్ట్ అయింది, బట్ మోస్ట్లీ సెల్ఫ్ స్టడీ అండి. సో వారి మదర్ ఉన్నారు. మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీ డాటర్ ఈ ర్యాంక్ రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంటే చిన్నతనం నుంచి ప్రాబ్లం ఏముండే, ఎట్లా చదివించారు మీరు? తను చిన్నతనం నుంచి ఇలా లేదండి. తను 18th ఇయర్లో తను ఐఐటి ఖరగ్పూర్లో చదువుతూ ఉన్నది. 2nd సెమిస్టర్లో ఉన్నప్పుడు సడన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది. అప్పటి నుంచి తను ఇలా బెడ్ రిడన్ అయ్యింది. మరికొంతమంది ర్యాంకర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్. నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 703 వచ్చింది. ఇది నా 4th అటెంప్ట్. ఫస్ట్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ 3 times నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదని కొంచెం బాధగా ఉండేది. ఇంకా ఈసారి మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తుంది, కొంచెం హ్యాపీగా ఉందండి. అంటే పేరెంట్స్ చూస్తున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తుంటారు పేరెంట్స్, ఎట్లా మోటివేట్ చేస్తారు? మా డాడీ గవర్నమెంట్ టీచర్ అండి. చిన్నప్పటి నుంచి నన్ను ఎట్లా డిసిప్లిన్గా ఉండాలి, చదువుకోవాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుండే. మాది ఇంకా చాలా బ్యాక్వర్డ్ డిస్టిక్, వెనుకబడిన జిల్లా. అందులో మేము ట్రైబల్ కేటగిరీ గిరిజనులము. గిరిజనుల్లో 703వ ర్యాంక్ సాధించాడు. చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా మన ఈ గిరిజనులకు ఇంకా సహాయ సహకారాలు చేస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చే ప్రపోజల్స్ ఉంటాయి మన పిల్లలకు. సో నేను ఒకటి గవర్నమెంట్కు అది కోరుకుంటున్నాను. నేను 2019 నుండి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా 5th అటెంప్ట్, 2nd మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫైనల్లీ ఐఎమ్ ఇన్ ద లిస్ట్. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. 938 ర్యాంక్ వచ్చింది. సో నా మెయిన్ ఎయిమ్ ఐఏఎస్ అండి. ఒకవేళ ఈసారి సాధించలేకపోయినా నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక ప్రయత్నం అయితే తప్పకుండా ఇస్తాను. ప్రస్తుతానికైతే ఓకే, అంటే నేను అనుకున్న స్ట్రాటజీ అది వర్కౌట్ అయింది. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. నేను దీనికి నాకు మెయిన్ మోటివేట్ చేసింది మా పేరెంట్స్, మా పెద్దనాన్న గారు, నా ఫ్యామిలీ. ఎలా ఉంది చూస్తుంటే మీ డాటర్ ఈరోజు సాధించిన విజయాన్ని? చాలా సంతోషం సార్. అనుకున్నది సాధించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే కాదు, మా ఖమ్మం డిస్టిక్ వానకల్ మండలం గోవిందపురం చిన్న కుగ్రామం సార్ మాది. ఆ కుగ్రామం నుంచి ఈరోజు మా పాప 938 ర్యాంక్ రావడం చాలా ఆనందకరం. మాకే కాదు, మా గ్రామ ప్రజలకి, మా మండలానికి, మా డిస్టిక్కి. మెయిన్ ఏం చెప్పేదంటే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా అనుకున్నది సాధించవచ్చు. మా అమ్మాయి 5th టైం ఇది. ఒక 3 times ఫిల్మ్స్ కూడా రాలేదు. దాని తర్వాత ఫిల్మ్స్ వచ్చింది, మెయిన్స్లో పోయింది. దాని తర్వాత ఇప్పుడు ఫిల్మ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ఈ ర్యాంక్ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆమె హార్డ్ వర్కే ఆమెను పైకి తెచ్చుకుంటాం. దీని మొత్తానికి మెయిన్ కారణం సిఎస్బి మేడం గారు, బాలాత మేడం గారు మోటివేషన్ చాలా బాగుంటుంది. ఆమె గారు ఎప్పుడు ఏం చెప్తారంటే హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ అనుకోండి. ఈ విజయాన్ని అయితే నా హార్డ్ వర్క్ ప్లస్ మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ మెంటర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వెల్ విషర్ లాగా చూస్తాను. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ రిజల్ట్ అని చెప్తాను. సో ఎట్లా అంటే స్టడీస్ ఎట్లా జరిగింది, మీ బాల్యం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ ఏ రకంగా అయింది, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది, పేరెంట్స్ ఏం చేసేవారు? స్టడీస్ వచ్చేసి నేను పుట్టిన జనగామ, ఫస్ట్ క్లాస్ వరకు జనగామలో చదువుకున్నాను. దాని తర్వాత అంతా ఇంకా హైదరాబాద్లోనే చదువుకున్నాను. బీటెక్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. దాని తర్వాత ఎంబీఏ కోసమని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఢిల్లీలో ఒక 2 years చేశాను, 2022 వరకు. దాని తర్వాత 1 year వర్క్ చేశాను. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అండ్ మా పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ పేరు మెరుగు సుధాకర్ అండ్ మదర్ నేమ్ మెరుగు సుజాత. మై ఫాదర్ ఈజ్ ఇంటూ బిజినెస్ అండ్ మదర్ ఈజ్ అ హౌస్ వైఫ్. అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండే. ఎందుకంటే నేను ఎంబీఏ చేద్దాం అనుకున్నా, జాబ్ చేద్దాం అనుకున్నా, అది వదిలేద్దాం అనుకున్నా కూడా దే హ్యావ్ సపోర్టెడ్. అండ్ ఆ సపోర్ట్, ఆ మెంటల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది ప్రాసెస్లో. సో ఐ వుడ్ సే సివిల్స్ అంటే చాలా మందికి ఒక టెన్షన్ ఉంటుంది, సాధిస్తామా సాధించమా అని. సో అలాంటి వారికి ఏం చెప్పదలుచుకుంటారు? అందరికీ ఉంటుంది ఈ టెన్షన్, అండ్ నాకు కూడా ఉండే. అండ్ అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, ఇది చాలా కామన్, అందరికీ అయితేనే ఉంటుంది. సో మనకు ఒక పియర్ గ్రూప్ అంటే ఎవరో ఒకరు ఉంటే ఇది ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అడిగి వాళ్ళు కూడా అదే టెన్షన్ ఫీల్ అవుతుంటే ఎలా బయటకు వచ్చారు, లేకపోతే ఏదైనా హెల్ప్ తీసుకొని
ఆ టెన్షన్ని బయటికి వచ్చేస్తే కానీ ఎంత మనం చెప్పడం ఈజీ కానీ అది నేను చూశాను కాబట్టి ఆ ఫేజ్ ఇంటర్వ్యూ ఫేజ్ కానీ ప్రతి ఫేజ్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇంటర్వ్యూ ఫేజ్లో కొందరు ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మేము కలిసి ప్రిపేర్ అయ్యాము ఇంటర్వ్యూకి, ఒక గ్రూప్ ఆఫ్ 4 people. అది సివిల్స్లో 82 ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందని, ఫ్యూచర్లో ఏదో వచ్చినా ప్రజల కొరకే పనిచేస్తానని చెప్పి సివిల్ ర్యాంకర్ కౌశిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగన్తో విజయ్ V6 న్యూస్ హైదరాబాద్.